నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమ యుద్ధం పార్ట్ 16. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. పల్లవి భోజనం తీసుకొని ఆ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికే గట్టిగా అరిచింది. ఆమె అరుపు విని దేవ్ పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళాడు. పల్లవి తలకి గాయమైంది. కాస్త బ్లడ్ కూడా వచ్చింది. అది చూసిన దేవ్ పల్లవి పల్లవి ఏం జరిగింది అంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. దేవ్ బాబాయ్ నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. అతనికి చేతికి అందిన వల్ల నా మీదికి విసిరాడు. అదిగో ఆ ఫ్లవర్ పాటు కూడా విసరడంతో తలకి దెబ్బ తగిలింది. అయ్యయ్యో బ్లడ్ వస్తుంది పల్లవి, సారీ. ముందు నువ్వు ఇక్కడ నుండి పద అంటూ ఆమెను తీసుకొని హాల్లోకి వచ్చాడు. ఆమెను సోఫాలో కూర్చోబెట్టి తలకి కట్టుకట్టాడు. రేణుక గదిలో నుండి బయటికి వచ్చి పల్లవి తలకు ఉన్న కట్టును చూసి ఏమైంది అని అడిగింది. దేవ్ జరిగింది చెప్పడంతో ఆమె చాలా బాధపడింది. పల్లవి, సారీ, నా తమ్ముడి వల్లనే కదా నీ తలకి దెబ్బ తగిలింది. నువ్వు ఇంకెప్పుడు ఆ గదిలోకి వెళ్ళకు, వాడిని ఇప్పటి నుండి నేను చూసుకుంటాను అని ఆమె చెప్పగానే, అమ్మా వద్దు, మామయ్య పరిస్థితి అస్సలు బాలేదు, నేను ఒక మంచి నర్సుని ఏర్పాటు చేస్తాను అని చెప్పాడు. ఏంటి, మా అన్నయ్య ఏదేదో చెప్పాడు. ఇక్కడ చూస్తే దేవు పల్లవిని బాగానే చూసుకుంటున్నాడు. సరేలే, రేపటి నుండి బావతో ఆఫీస్కి వెళ్తాను కదా, అక్కడ బావని నా దారిలోకి తెచ్చుకుంటాను అని కాంచన మనసులోనే అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది. పల్లవిని తీసుకొని దేవ్ కూడా గదిలోకి వెళ్ళాడు. ఆమెకు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ ఇవ్వడంతో త్వరగా నిద్ర పట్టేసింది. ఎంతో హుషారుగా నిద్రలేచిన కాంచన త్వరగా రెడీ అయ్యి బావ కోసం ఎదురు చూస్తూ ఉంది. దేవ్ కూడా రెడీ అయ్యి బయటికి వచ్చాడు. బావా, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నాను నేను అని వయ్యారంగా అడిగింది. అతను ఆమె వైపు చూడకుండానే మేడపై ఉన్న అతని గది వైపు చూస్తూ గుడ్ అని అన్నాడు. ఏంటి, నేను ఇక్కడ ఉంటే బావ పైకి చూస్తున్నాడు అని ఆమె కూడా పైకి చూసింది. పల్లవి గదిలో నుండి బయటికి రావడంతో దేవ్ చిరునవ్వు నవ్వాడు. దీనికోసం బావ నన్ను పట్టించుకోకుండా ఉన్నాడా అని కాంచన పల్లవిని అసహ్యంగా చూసింది. పల్లవి వచ్చి దేవ్ చేతిలో లంచ్ బాక్స్ పెట్టగానే అతను ఆమెకు బాయ్ అని చెప్పకుండానే కళ్ళతోనే ఆమెను స్కాన్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు. కాంచన దేవ్ పక్క సీట్లో కూర్చుంటూ, ఏంటి వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ లేవా, హాయ్ బాయ్ లాంటివి ఏమీ లేవు, మా అన్నయ్య చెప్పింది ఇప్పుడు నిజమే అనిపిస్తుంది అని మనసులోనే మురిసిపోతూ ఉంది. దేవ్ అన్నట్టే ఒక మంచి నర్సుని వాళ్ళ మామయ్య కోసం ఏర్పాటు చేశాడు. పల్లవి ఇప్పుడు ఇంటి పని మొత్తం తానే చూసుకుంటూ ఉంది. రేణుక పల్లవిని ఇప్పుడు చాలా బాగా చూసుకుంటుంది. అత్త కోడళ్ళ మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. కాంచన దేవుని తన మాయలో పడేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. కానీ అతనికి ఆఫీస్ పనుల వల్ల పల్లవిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. ఇక కాంచన వైపు ఏం చూస్తాడు. కానీ కాంచన ఏమాత్రం అవకాశం దొరికినా వదులుకోకూడదు అని తెగ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడు పల్లవి నర్సుతో పాటు వల్ల మామయ్యకి భోజనం తినిపించడం, మందులు వేయడం చేసేది. దానివల్ల అతను పల్లవిని ఏమీ అనకుండా ఆమె చెప్పిందల్లా చేయడం మొదలుపెట్టాడు. నర్సుకి పెళ్లి కుదరడంతో ఆమె ఆ జాబ్ మానేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దాంతో పల్లవి అతనికి సేవలు చేస్తూ ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా పల్లవి మామయ్య గదిలోనే ఉంటుంది అని తెలుసుకున్న దేవ్ మళ్ళీ ఇంకో నర్సుని పెట్టాలి అనుకున్నాడు. అందుకోసం అతను సెర్చ్ చేస్తూ ఉంటే పల్లవి వద్దు అని చెప్పింది. ఇప్పుడిప్పుడే బాబాయ్ నాకు అలవాటు పడుతున్నాడు, మళ్ళీ ఇంకో నర్సు వస్తే తాను కూడా మధ్యలోనే వెళ్ళిపోతుంది. వద్దు, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, బాబాయ్ని చూసుకుంటాను, మీరు అతని గురించి నా గురించి అస్సలు టెన్షన్ పడకండి
అని పల్లవి చెప్పగానే కాంచన సంతోషిస్తూ, అవును బావా, పల్లవి ఉంది కదా, బాబాయిని బాగానే చూసుకుంటుంది. పల్లవి చెప్పినట్టు విను అని ఆమె చెప్పగానే అతను సరే అన్నట్టుగా తలాడించాడు. హమ్మయ్య! మళ్ళీ ఇంకో నర్సు వస్తే దీనికి పని తక్కువైపోతుంది. బావ వచ్చేసరికి ముద్దుగా ముస్తాబయ్యి నా బావని వశం చేసుకుంటుంది. దీనికి మా పిచ్చి పట్టిన బాబాయే కరెక్ట్ అని కాంచన మనసులోనే అనుకుంటూ ఉంది. కాంచన ప్రవర్తనని గమనిస్తూ ఉన్న పల్లవి ఆమె మనసులో ఏం కోరుకుంటుందో కూడా ఊహించగలిగింది. ఒకరోజు పల్లవి బాబాయ్ పడుకున్నాడు అని అతని బట్టలన్నీ సర్దుతూ ఉంది. అందులో ఒక డైరీ కనిపించింది. అది చదివి పల్లవి చాలా బాధపడింది. అంటే ఒకప్పుడు సూర్య వాళ్ళు దేవ్ వాళ్ళ కుటుంబంతో చాలా బాగా ఉన్నారన్నమాట. కానీ ఏం జరిగిందో ఏ డైరీలో లేదు. అంటే ఈ బాబాయ్కి తెలుసా? ఇప్పుడు బాబాయ్కి పూర్తిగా నయమైతేనే వాళ్ళ మధ్య గొడవకి కారణమేమిటో తెలుస్తుంది అని ఆలోచిస్తూ, అవును, ఆ నర్స్ వెళ్ళేటప్పుడు ఏం చెప్పింది? బాబాయ్ని ఒక మంచి డాక్టర్కి చూపించమని చెప్పింది. తను ఎందుకు అలా చెప్పి ఉంటుంది? ఒకసారి సంధ్యతో మాట్లాడితే ఏదైనా ఐడియా ఇస్తుందేమో అని పల్లవి సంధ్యకి ఫోన్ చేసింది. ఆమెకు తెలిసిందంతా చెప్పడంతో సంధ్య కూడా ఆశ్చర్యపోయింది. వదినా, నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డాక్టర్ అని, అతనికి చూపిద్దాం అని చెప్పింది. కానీ సంధ్య, మనం మర్చిపోతున్నాం. బాబాయ్ని ఎలా బయటికి తీసుకురాగలను? అరే అవును కదా, నేను కూడా మర్చిపోయాను. ఒక పని చెయ్యి, నువ్వు బాబాయ్ రిపోర్ట్స్, అతనికి వేసే మందులు తీసుకొని రా. వాటిని డాక్టర్ గారికి చూపిద్దాం. ఏదైనా సీరియస్ మ్యాటర్ అయితే ఎలాగో అలా మామయ్యని ఇక్కడికి తీసుకొని వెళ్దాం. లేదంటే మందులు మార్చేస్తాడు. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ నేను బయటికి రాలేని పరిస్థితి. అత్తయ్యకి కూడా హెల్త్ బాగాలేదు. మరి బాబాయ్ని వదిలేసి ఎలా రాగలను అని ఆలోచిస్తూనే, హా సంధ్య, మా చెల్లెలు ప్రసన్న ఈ మధ్యన ఇంటికి వచ్చి వెళుతుంది. ఈరోజు కూడా వస్తానని చెప్పింది. ఎలాగో మీ ఇంటి నుండే మా ఊరికి వెళ్తుంది కదా, తనతో పంపిస్తాను అని చెప్పింది. రాజేష్ సంధ్యని మరోసారి కలిసి ఆమె మైండ్ మార్చే ప్రయత్నం చేశాడు. కానీ సంధ్య అతనికి ఘాటుగా సమాధానం చెప్పింది. అతను సంధ్యని విసిగిస్తున్నాడు అని తెలిసి సూర్య రాజేష్ని బెదిరించి, మళ్ళీ సంధ్య వైపు చూసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పాడు. అతని బెదిరింపుకు భయపడి రాజేష్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఇప్పుడు సంధ్య మీద పీకల దాకా కోపం ఉంది. తనకు తెలిసిన కొంతమందికి ఫోన్ చేసి నలుగురిని ఆ ఊరికి రమ్మని చెప్పాడు. ఒరేయ్, అదిగో కనిపిస్తుందే, ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఈరోజు రాత్రికి ఆ ఇంట్లో ఉండే అమ్మాయిని ఎత్తుకొని రండి. కానీ జాగ్రత్త, దాని మొగుడు మీకంటే పెద్ద రౌడీ. ఎలాంటి పొరపాటు జరగకూడదు. ఈరోజు నా మనసు అస్సలు బాలేదు. ఒక్కసారి వెళ్ళి నా మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి వస్తాను అంటూ అతను వాళ్లకు సంధ్యని కిడ్నాప్ చేయమని చెప్పి సిటీకి వచ్చాడు. పల్లవికి ఫోన్ చేసి, నేను వచ్చేస్తున్నాను, నువ్వు త్వరగా రెడీ అయ్యి ఉండు, నేను బయటికి తీసుకొని వెళ్తాను అని దేవ్ చెప్పాడు. పల్లవి చాలా సంతోషపడుతూ, ఎన్ని రోజులకు నా మీద ప్రేమ కలిగినట్టుంది, ఏ అవకాశాన్ని నేనెందుకు వదులుకుంటాను అని పల్లవి కోడి రాగాలు తీస్తూ వాష్రూమ్లోకి వెళ్ళింది. ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి దేవ్కి నచ్చిన విధంగా చీర కట్టుకొని అద్దం ముందు కూర్చొని రెడీ అయ్యింది. అతని కోసం ఎదురు చూస్తూ పదే పదే కిటికీల నుండి బయటికి చూస్తూ ఉంది. ఒక పరదా చాటున దాగి ఉన్న రాజేష్ ఆమె అందాలను చూస్తూ మైమర్చిపోయాడు. అప్పుడే అతని ఫోన్కి
మెసేజ్ రావడంతో అతను కన్నింగా నవ్వుతూ, ఎస్, నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ఆ సంధ్య ఇప్పుడు నా చేతిలో చిక్కుకుంది. నా చెల్లెలు కూడా మెసేజ్ చేసింది. ఓ, ఆ దేవ్ నా చెల్లెలు ఇంటికి రావడానికి ఇంకా టైం పడుతుందంట. ఈ ఆనంద సమయాన్ని నేను నా పల్లవి పాపతో గడుపుకుంటాను అంటూ అతను మెల్లిగా వెళ్ళి పల్లవి పెట్టుకున్న మల్లెల వాసన పీలుస్తూ ఆమెను వెనకాల నుండి గట్టిగా హత్తుకున్నాడు. మీకోసమే ఎదురుచూస్తున్నారు, వచ్చేశారా అని పల్లవయ్య అనగానే రాజేష్ ఇంకా రెచ్చిపోతూ, వచ్చాను పల్లవి పాప అని అన్నాడు. ఆ గొంతు వినగానే పల్లవి గుండె ఆగినంత పని అయ్యింది. ఆ తర్వాత ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.